హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే సునంద ఆనంది కార్లో వెళ్తూ ఉండగా ఆ కార్ అడ్డుగా ఒక అమ్మాయి వచ్చి ఇలా కార్కు ఢీకొని కింద పడిపోతుంది కదా. అప్పుడే అమ్మాయికి అయితే చాలా బ్లడ్ వస్తూ ఉంటుంది. సునంద ఆ అమ్మాయిని ఆ పరిస్థితిలో చూసి ఈ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. ఇప్పుడు కార్ దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే మొత్తం మన మీదే పడుతుంది అని వెంటనే సునంద అయితే పద ఆనంది, అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది, మనం ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయిని రక్షిస్తే పోలీసులు మనల్ని తీసుకెళ్తారు, మనం ఎలాగైనా సేఫ్గా ఉండాలి, పద, ఆ అమ్మాయికి ఏం జరిగితే మనకేంటి అని ఆనందిని అయితే అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆనంది అయితే అదేంటి అత్తయ్య అలా అంటారు, మన కారుకే కదా ఢీకొన ఆ అమ్మాయి ప్రమాదానికి గురైంది, ఇప్పుడు మనమే పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆ అమ్మాయి ప్రాణాలకేమైనా ప్రమాదం జరిగితే మనల్నే అంటారు అని ఆనంది అయితే అంటూ ఉండగా మనం ఇలా చేసినట్టు ఎవ్వరికి తెలియదు ఆనంది, మనం ఎవరికి కనిపించకుండా నుండి తప్పించుకోవాలి, పద అని చాలా భయపడుతూ సునంద అయితే ఆనందితో అంటూ ఉంటుంది. కానీ ఆనంది మాత్రం లేదత్తయ్య, అమ్మాయి ప్రాణాలను ఎలాగైనా మనం కాపాడాలి, ఒక సాటి మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా ఆ అమ్మాయిని కాపాడితేనే మనకు న్యాయం ఉంటుంది, లేకుంటే ఇలా దారిలో ఇలా చేసి మనం వెళ్ళిపోతే అసలు మనం మనుషులమే అనిపించుకోము అని ఆనంది అయితే సునందతో అంటూ ఉండగా అప్పుడే సునంద అయితే లేదు, నేను వెళ్ళిపోతున్నాను ఆనంది, నీ ఇష్టం అని చాలా స్పీడ్గా సునంద అయితే కార్ డ్రైవ్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆనంది మాత్రం ఆ అమ్మాయి ఎవరో పాపం పెళ్లి ఇష్టం లేకుండా చేస్తున్నారు, అందుకే ఇలా పరిగెత్తుకుంటూ హడావిడిగా వస్తూ ఉంది, ఇలా మా కార్ను చూడకుండా ఇలా గట్టిగా కార్కు ఢీకొంది, ఈ అమ్మాయి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి అని ఆనంది అయితే ఆటోలో ఆ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్లోకి వెళ్ళి ఈ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్ అని చాలా కంగారు పడుతూ ఆనంది అయితే అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న డాక్టర్లు అయితే ఈ అమ్మాయికి ఎవరు ఇలా ప్రమాదానికి గురి చేశారు అవన్నీ మాకు చెప్పిన తర్వాతే మేము ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తాము, లేకుంటే చెయ్యము అని అక్కడ డాక్టర్లు అయితే అంటూ ఉంటారు ఆనందితో. అప్పుడే ఆనంది అయితే అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందుగా ఈ అమ్మాయి ప్రాణాలను కాపాడాలి అని చాలా హడావిడి చేస్తూ ఉంటుంది ఆనంది అయితే. అయినా కూడా అక్కడ ఉన్న డాక్టర్లు అయితే లేదమ్మా, ఇది యాక్సిడెంట్ కేసు, ఖచ్చితంగా కేసు నమోదు చేసిన తర్వాతే ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, ముందుగా మీరు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి, ఇక్కడికి కాదు అని అక్కడ ఉన్న డాక్టర్లు అయితే అస్సలు పట్టించుకోరు ఆనందిని అయితే. అప్పుడే ఆనంది అయితే ఈ అమ్మాయికి ఇలా చేసింది నేనే, ఈ అమ్మాయికి ఒకవేళ ఏమైనా జరిగితే నేను శిక్ష అనుభవిస్తాను, కానీ తనకు మాత్రం ట్రీట్మెంట్ చేయండి అని అలా డాక్టర్ల కాళ్ళ మీద పడి ఆనంది అయితే బ్రతిమాలుతూ ఉంటుంది. అప్పుడే తనే అని చెప్పింది కదా, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం, ఒకవేళ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయిని పట్టించేద్దాం అని డాక్టర్లు అయితే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆనంది అయితే రాత్రి పగలు ఆ అమ్మాయి దగ్గరే ఉండి ఎలాగైనా ఈ అమ్మాయి ప్రాణాలను కాపాడాలి, ఈ అమ్మాయి ఎవరో పాపం అని అలాగే కూర్చొని ఉంటుంది హాస్పిటల్లో. ఇంటికి వెళ్ళిన సునంద అయితే చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా అయ్యిందో ఏమో, ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయితో పాటు ఇంకా ఇంటికి రాలేదేంటి అని చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి సునంద అయితే అప్పుడే సునంద భర్త ఏంటి సునంద ఈరోజు అంత కంగారుగా కనపడుతున్నావు, ఏం జరిగింది అని అంటూ ఉండగా అప్పుడే సునంద అయితే నేను ఆనంది వస్తూ ఉండగా మా కారుకు ఒక అమ్మాయి వచ్చి ఇలా ఢీకొంది, ఆ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది, నేను ఇలా ఎవరు చూడలేదని తప్పించుకొని బయటపడ్డాను, కానీ మన ఆనంది అలా ఊరుకోదు కదా, ఆ అమ్మాయికి హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలని తీసుకెళ్ళింది, అక్కడ ఏం జరుగుతుందో ఏమో, పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారో ఏమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇదంతా ఇలా జరిగిందని రోడ్డు మీద సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవి చూసి పోలీసులు వెంటనే ఎవరు ఈ కార్తో ఇలా ఈ అమ్మాయిని ఢీకొంది అని ఎంక్వైరీకి వస్తారు. అప్పుడే ఇలా ఆ అమ్మాయిని ప్రమాదానికి గురి చేసిన ఒక ఆవిడను కాపాడడానికి హాస్పిటల్లోకి తీసుకెళ్ళింది అని పోలీసులు తెలుసుకొని అందరూ కూడా హాస్పిటల్లోకి వస్తారు. ఆ అమ్మాయిని ఇలా కార్తో ఢీకొన్నది నువ్వేనా అని ఆనందిని అయితే నిలదీస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది అయితే అవును
నేనే ఆ అమ్మాయిని ఇలా ప్రమాదానికి గురి చేశాను అని ఇక తప్పు తన అత్తయ్య చేసినా ఇక తన మీద వేసుకొని తను జైలుకు వెళ్ళడానికి ఇలా ఒప్పుకుంటుంది ఈ రోజైతే ఆనంది. ఇక అప్పుడే సునంద వాళ్ళ భర్త అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి, ఆనందిలో ఇంత మంచి గుణం ఉందా? ఇక ఆ అమ్మాయిని ఇలా ప్రమాదానికి గురి చేసింది నేను, ఎందుకంటే కార్ డ్రైవ్ నేను చేస్తున్నాను, ఆనంది కేవలం పక్కన మాత్రమే ఉంది, కానీ ఇక తనే ఇలా డ్రైవ్ చేస్తున్నాను, ఇక తప్పు నాదే అని ఈరోజు పోలీసులకు చెప్పింది అని ఇక చాలా బాధపడుతూ నేను చేసిన తప్పును ఇక నేను సరిదిద్దుకోలేకపోయాను, ఇక ఆనంది చిక్కులో పడింది, నేను మాత్రం ఇలా సేఫ్గా బయటకు వచ్చాను, ఆనంది ఆ అమ్మాయి ప్రాణాలను ఈరోజు కాపాడింది, కానీ ఇక తను జైలుకు వెళ్ళాల్సి వచ్చింది అని ఇక సునంద భర్త అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఆనందిని గుర్తు తెచ్చుకొని. ఇక ఆ అమ్మాయి అయితే ఇలా ఆనంది కాపాడిందని తెలుసుకొని ఆనందికైతే చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇక ఆదిత్య ప్రేమించిన అలెక్య ఇక ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల ఇలా అందరికీ దూరంగా పారిపోయి వస్తూ ఉంటుంది. ఇక ఎలాగైనా ఆదిత్యను పెళ్లి చేసుకోవాలని ఇక అలెక్య కోరిక, కాబట్టి దానికోసమే వస్తూ ఉన్న అలెక్యనైతే ఈరోజు సునంద ఇలా కార్తో ఢీకొంటుంది. ఇక అప్పుడే ఆనంది అలెక్యను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. నువ్వా? ఇక నేను ఎవరో అనుకున్నాను అలెక్య, నువ్వంటే ఆదిత్య బాబుకు చాలా ఇష్టం, ఎలాగైనా ఇక నువ్వు ఆదిత్య బాబు కలిసి ఉండాలనేదే నా కోరిక అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య కూడా ఆనంది గొప్పతనం గురించి తెలుసుకుంటుంది. నువ్వు ఎంతైనా ఆదిత్యకు భార్యవు, అలాంటిది ఈరోజు నన్ను కాపాడి నన్ను ఆదిత్యను కలపాలని చూస్తున్నావు, నీలాంటి గొప్ప మనిషి ఆదిత్యకు భార్యగా రావడం ఆదిత్య అదృష్టం, ఇక నేను ఆదిత్యని ఎప్పటికీ పెళ్లి చేసుకోను, ఇక మీరిద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఇక అలెక్య అయితే అంటూ ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం ఇలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు, నీ వల్ల ఇలా అమ్మాయికి ప్రమాదం జరిగింది, నిన్ను వదిలేసేది లేదు, ఆ అమ్మాయి ఇలా కేసు పెట్టకపోయినా నిన్ను మాత్రం జైల్లో వేస్తాము అని ఇక ఈ రోజైతే ఇక ఈ విధంగా ఆనందినైతే పోలీసులు బేడీలు వేసి ఇక స్టేషన్కి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఆనందినైతే. అప్పుడే ఇక అలెక్య అయితే ఇక ఆనంది తప్పు ఏమీ లేదు, ఇక ఆనంది కావాలని ఇలా చెయ్యలేదు, నాదే తప్పు, నేను స్పీడ్గా వస్తూ ఉంటే ఇక కార్ను చూసుకోలేదు అని ఇక అలెక్య అంటూ ఉంటుంది. కానీ ఇక అలెక్య సునంద డ్రైవ్ చేసిందని అలెక్యకు తెలియదు, ఇక ఆనందినే డ్రైవ్ చేస్తూ నేనే చూడకపోయి ఇక కారుకు ఢీకొన్నానని చెప్తుంది. కానీ ఆనందికి ఒక్కదానికి మాత్రమే తెలుసు, ఇక సునంద డ్రైవ్ చేస్తుందని, తప్పు సునందాదని. కానీ ఇక ఆనంది తన అత్తయ్య పరువు పోకూడదు, నా అత్తయ్య ఇప్పుడు జైలుకు వెళ్ళిందని తెలిస్తే చాలా పరువు పోతుంది, ఇక తట్టుకోలేదు, మా అత్తయ్య పరువు కాపాడడమే నా బాధ్యత అని ఇక ఈ రోజైతే ఆనంది తన అత్తయ్య బదులుగా తను జైలుకు వెళ్ళాలి అని ఇక నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఇలా సునంద భయపడుతూ ఉండగా చూసి, ఏంటమ్మా ఈరోజు ఇంత టెన్షన్గా ఉన్నావేంటి, ఇంకా ఆనంది ఇంటికి రాలేదేంటి, నీతో పాటే ఆనంది ఇంటికి వస్తున్నానని నాకు కాల్ చేసింది, నువ్వు ఒక్కదానివే వచ్చావు, ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా, నీతో పాటు రాలేదా, ఏమైనా పని ఉందని మధ్యలో ఇలా కార్ దిగేసి వెళ్ళిపోయిందా అని ఇక ఆదిత్య అయితే సునందను అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే ఇక చెప్తూ ఉంటుంది, లేదురా, అసలు ఆనంది నా కారులో నాతో రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా తెలియదు అని ఇక భయపడుతూ చెప్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆదిత్య కూడా అనుమానం వస్తూ ఉంటుంది, ఏదో జరిగింది, ఈరోజు అమ్మ ఇంత టెన్షన్ పడుతుందంటే ఇక ఖచ్చితంగా ఏదో జరిగింది అని ఇక ఆదిత్యకైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా జైలుకు వెళ్ళిపోయింది ఆనంది అని తెలుసుకొని ఎవ్వరికీ తెలియకుండా సునంద అయితే ఆనందిని కలవడానికి జైలుకు వస్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏంటత్తయ్య ఇలా వచ్చారు, ఇక మీరు వెళ్ళిపోండి, ఇక నేనే ఈ తప్పు చేశానని అందరిలో ఒప్పుకున్నాను, నేను ఇక జైలుకు వెళ్ళినా సరే నువ్వు మాత్రం ఇక సంతోషంగా నీ పరువు కాపాడుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది. అప్పుడే ఇక ఆనందికైతే ఇలా చేతులెత్తి, నన్ను క్షమించమ్మా, తప్పు చేశాను, ఇక నిన్ను ఇలా శిక్ష అనుభవించేలా చేస్తున్నాను, చూసుకోకుండా నేనే ఆ అమ్మాయికి అలా కార్ ఢీకొన్నాను, ఇక నేరం నీ మీద వేసుకొని ఈరోజు నువ్వు జైలుకు వెళ్ళావు, నీలాంటి మంచి కోడలు దొరకడం నా అదృష్టమమ్మా అని ఇక ఈ రోజైతే సునంద ఇక చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది ఆనందికైతే. అప్పుడే ఇక ఆనంది అయితే, అదేంటత్తయ్య అలా అంటావు, ఇక నీ కోడలు
కోడలిగా నీ పరువు కాపాడడం నా బాధ్యత. ఇక నువ్వు కూడా తెలిసి చేయలేదు కదా, ఇలా తెలియక ఈ తప్పు జరిగింది, దానికి నీకు తప్పు లేదత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అందరూ నీలాగా అలా అర్థం చేసుకోరు కదా అని ఇక సునంద అయితే ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది పరిస్థితిని చూసి. ఇక ఈ విధంగా జరిగిందని ఇక జ్యోతమ్మ తెలుసుకుంటుంది. ఖచ్చితంగా ఈ పని ఇక వాళ్ళ అత్తయ్య సునందే చేసుంటుంది. ఎందుకంటే ఇక కుట్టి కార్ డ్రైవ్ చేయదు, ఇక చెయ్యాలని కూడా ఇష్టం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ అత్తయ్యను కాదని ఇక తను డ్రైవ్ చేసుండదు. ఈ పని వాళ్ళ అత్తయ్య చేసుంటుంది. కానీ కుట్టి తన మీద నేరం వేసుకొని ఈరోజు జైలుకు వెళ్ళిందని నాకు బాగా తెలుసు అని ఇక కుట్టి గురించి ఇక కుట్టి మనసత్వం గురించి తెలుసుకున్న జ్యోతమ్మ అయితే ఈ పని ఖచ్చితంగా సునందే చేసిందని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు చెప్తాను ఆ సునంద సంగతి. ఇక ఆ రోజు తప్పు మేము చేయకపోయినా కావాలని చేశామని మమ్మల్ని చాలా నిందల పాలు చేసి ఇలా జైలుకు పంపిస్తామని బెదిరించి మా కూతుర్ల జీవితంలతో ఆడుకుంది ఆ సునంద. ఈరోజు మరి తను కూడా ఇలాగే కార్ని ఒక అమ్మాయికి ఇలా ఢీకొంది కదా, తను చేస్తే అది తప్పు కదా, మేము చేస్తేనే తప్ప, ఆ సునంద అంతు తెలుస్తాను అని ఇక చాలా కోపంగా జ్యోతి అయితే సునంద దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక సునంద అయితే ఇక జ్యోతి ప్రవర్తన చూసి జ్యోతి కోపాన్ని చూసి ఇక చాలా భయపడుతూ ఉంటుంది. కోపంగా జ్యోతి అయితే సునంద ఇంటికి వచ్చి ఏ సునంద అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక సునంద వాళ్ళ భర్త ఆదిత్య చైతన్య అందరూ కూడా బయటకు వస్తారు. ఇక జ్యోతమ్మ ఏంటి ఇంత కోపంగా ఉంది అని ఇక జీవన అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఈరోజు నా కుట్టి నేరం చేసిందని నా కుట్టిని జైలుకు పంపించావా? అసలు ఆ కార్ డ్రైవ్ చేస్తుంది నా కుట్టినేనా నువ్వా అని ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఈరోజైతే జ్యోతమ్మ సునంద దగ్గరికి వచ్చి అప్పుడే ఇక సునంద అయితే అదేంటి జ్యోతి అలా అంటావు, కార్ డ్రైవ్ చేసింది ఇక ఆనందినే, అందుకే ఇక ఆనంది తను చేసిన తప్పును ఒప్పుకొని జైలుకు వెళ్ళింది. ఇక దీంట్లో ఇక నీకు అనుమానం ఎందుకు వచ్చింది అని ఇక సునంద అయితే చాలా గట్టిగా అంటూ ఉండగా, లేదు నా కుట్టి ఎలాంటిదో నాకు తెలుసు, నా కుట్టి ఎప్పుడు కూడా కార్ డ్రైవ్ చేయలేదు, తనకు డ్రైవ్ చేయొచ్చు అని నాకు తెలుసు, కానీ పెద్దవాళ్ళు ఉండగా తను ఎప్పుడు కూడా డ్రైవ్ చేయదు, తన మనసత్వం ఏంటో నాకు తెలుసు, ఇది ఖచ్చితంగా మీరే చేశారు, కానీ ఈ కుటుంబం పరువు అత్తగారు పరువు కాపాడడం కోసం నింద ఇక ఆనంది మీద వేసుకొని ఆనంది ఈరోజు జైలుకు వెళ్ళిందని నాకు బాగా తెలుసు అని ఇక జ్యోతమ్మ అయితే అంటూ ఉంటుంది సునందాను. అప్పుడే ఇక సునంద అయితే లేదు, తప్పు ఆనంది చేసింది కాబట్టే ఆనంది జైలుకు వెళ్ళింది, అంతే, ఇక నువ్వు నాతో ఎక్కువగా మాట్లాడకు అని ఇక కోపంగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే. కానీ జ్యోతమ్మ మాత్రం లేదు, నా కూతుర్ని మర్యాదగా బయటకు తీసుకొస్తావా, తప్పు చేసింది నువ్వని ఒప్పుకొని నువ్వు పో, కానీ ఇలా జైలుకు నా కూతుర్ని పంపించడానికి నీకు ఎంత ధైర్యం అని ఇక జ్యోతమ్మ అయితే చాలా గొడవ పెడుతూ ఉంటుంది సునంద దగ్గరికి వచ్చి. ఆ రోజు మేము కూడా కావాలని నీ కొడుకు అలా యాక్సిడెంట్ చేయలేదు, అనుకోకుండా నేను జీవన ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఇలా కార్ అదుపు తప్పి ఇక అలా పడిపోయింది. అప్పుడే ఇక నీ కొడుకు కారుకు అడ్డంగా వచ్చాడు, కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా మాపై పగ సాధించడానికి మా కూతుర్ల జీవితాలను ఇలా నాశనం చేసి ఇక కూతుర్లను ఇలా పెళ్లి చేయకపోతే నన్ను జైలుకు పంపిస్తానని చాలా బెదిరించావు. ఇప్పుడు అదే పరిస్థితి నీకు వచ్చింది కదా, మరి ఇక నిన్నెలా బెదిరించాలి? ఇక మనిషి తప్పు చేయాలని లేకున్నా ఒకసారి ఇలా తప్పు జరిగిపోతుంది, అది అర్థం చేసుకోవాలి, కానీ ఇలా ఆవేశంతో ఇలా చేస్తే చివరికి ఆ గతి నీకు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇక కుట్టి నా జీవితాన్ని కాపాడింది నేను జైలుకు వెళ్లకుండా, ఇప్పుడు ఇక నువ్వు జైలుకు వెళ్లకుండా నీ పరువును నీ జీవితాన్ని కాపాడుతుంది. ఇక కుట్టి లాంటి కోడలు నీకున్నందుకు నీకు అదృష్టం, ఇక కూతురుగా నాకున్నందుకు నా అదృష్టం, అది అర్థం చేసుకోకుండా నువ్వు మళ్ళీ ఇలా పొగరుగా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు అని ఇక జ్యోతమ్మ అయితే సునందాను చాలా తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఇక నీ విషయం వేరు నా విషయం వేరు, ఇక నువ్వు నా కొడుకుకి ఇలా ఈ స్థితికి రావడానికి కారణం నువ్వని నాకు తెలుసు, కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అమ్మాయి వాళ్లకు నా మీద కోపం ఉంటుంది, మరి నీకెందుకు ఉంటుంది అని ఇక సునంద అయితే జ్యోతిని ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా, ఆ అమ్మాయి ఇక మీ ఆదిత్య ప్రేమించిన అలెక్య, ఇక అలెక్య అంటే ఆదిత్యకు పంచప్రాణం, ఒకసారి అడుగు, ఇక అమ్మాయికి అలా జరిగిందని నీ కొడుకు ఆదిత్యకు తెలియలేదు కాబట్టి ఇక నీ కొడుకు ఆదిత్య అంత కూల్గా ఉన్నాడు, ఇక అలెక్య పెళ్లి చేస్తూ ఉండగా ఇలా పారిపోయి వస్తూ ఉండగా నువ్వు ఇలా అటాక్ చేశావని ఇక నీ కొడుకు ఆదిత్యకు తెలిస్తే ఇక ఆదిత్య నిన్ను క్షమించడు అని ఇక అంటూ ఉంటుంది జ్యోతమ్మ అయితే సునంద దగ్గరికి వచ్చి. అప్పుడే ఇక ఆ మాటలైతే ఆదిత్య వింటూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నువ్వు ఇలా కార్తో ప్రమాదానికి గురి చేసింది ఇక నా అలెక్యనా, అలెక్య పెళ్లి జరుగుతూ ఉంటే ఇలా పారిపోయి వచ్చిందా,
ఇప్పుడు ఎక్కడ ఉంది అలక్య అని ఇక చాలా టెన్షన్ పడుతూ అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సునంద అయితే, నువ్వు ఆ అలక్యను మర్చిపోమని చెప్పాను కదరా, మళ్ళీ ఇక అలక్య గురించి నీకెందుకు అని ఇక తన కొడుకునైతే తిడుతూ ఉంటుంది. లేదమ్మా, అలక్యను మర్చిపోవడం నా వల్ల కాదు. ఇక ఆనంది కంటే అలక్య అంటేనే నాకు ఎక్కువ ఇష్టమమ్మా, నా అలక్యను ఇలా చేసావా అని ఇక ఆదిత్య అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు అలక్య పరిస్థితి చూసి. ఇక నాకు యాక్సిడెంట్ అయ్యేలా కాళ్ళు లేకుండా అయ్యాయి, ఇప్పుడు నా అలక్యకు కూడా యాక్సిడెంట్ అయ్యిందా, ఇద్దరం ఇలా యాక్సిడెంట్ అయి ఉంటే ఇప్పుడు ఎలా, మా జీవితాలు ఎలా బాగుపడాలి. ఇక నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను, కానీ అలక్యను ఎవరు పెళ్లి చేసుకోలేదు కదా. ఇక ఆనందిని వదిలించుకొని నేను అలక్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఇంతలోనే అలక్యకు ఇలా జరిగిపోయిందేంటి అని ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. కానీ ఇక సునంద వాళ్ళ భర్త అయితే, లేదురా, ఆ అలక్యను నువ్వు మర్చిపోవాల్సిందే, ఆ అలక్య కూడా నువ్వు ఆనంది కలిసి ఉండాలనే కోరుకుంటుంది, కాబట్టి ఆనంది లాంటి మంచి అమ్మాయిని మిస్ కావద్దురా. ఇక అలాంటి మంచి కోడలు మాకున్నందుకు మేము చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇక ఆనందిని మాకు దూరం చెయ్యకురా, మేము ఆనంది లేకుండే బ్రతకలేము. చూశావు కదా ఈరోజు మీ అమ్మ పరువు కోసం ఆనంది జైలుకు వెళ్ళింది, ఇక మీ అమ్మ చేసిన తప్పుకు శిక్ష ఆనంది అనుభవిస్తుంది. అలాంటి అమ్మాయిలు ఈ కాలంలో ఉండడం చాలా అదృష్టం రా అని ఆదిత్య వాళ్ళ నాన్న చెప్పడం వల్ల ఇక ఆదిత్య అయితే ఇక ఆనందిని భార్యగా ఒప్పుకుంటాడు ఖచ్చితంగా అనిపిస్తుంది. చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.